ఈరోజు మన రాజుగారి వంటింట్లో రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ 2 eggs, గ్రీన్ పీస్, క్యారెట్, స్వీట్ కార్న్, బీన్స్, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి అలా చిన్నగా కోసి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత మనం బాస్మతి రైస్ తీసుకొని బాయిల్ చేసుకొని ఇలా చల్లార్చుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఇలా 2 eggs తీసుకొని పగలగొట్టి అందులో వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో బాగా స్టిర్ చేసుకోవాలి. కాసేపటికి ఇలా అవుతుంది. దీన్ని మరొక స్టీల్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ముందుగా కొంచెం అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని తర్వాత బీన్స్, క్యారెట్ ముక్కలు, గ్రీన్ పీస్ ఇంకా స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. మంచిగా వేగాక పక్కకు తీసి పెట్టిన ఎగ్ను కూడా ఇందులో వేసుకోవాలి. రెడీగా పెట్టుకున్న రైస్ వేసుకొని ఇలా కలుపుకుంటే ఈ లుక్ వస్తుంది. దెన్ కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్ అండ్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. పెప్పర్ పౌడర్ మెయిన్ అండి, దానివల్లనే మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేయాలి. అన్నీ కలుపుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం స్పైసీనెస్ కోసం కారం యాడ్ చేసుకోవాలి. కాసేపు లిడ్ పెట్టి సిమ్లో ఉంచాక ఇలా వస్తుంది. దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. దీని కాంబినేషన్కి టమాటో కచప్ చాలా బాగుంటుంది. మీ మాధవి పిన్నమరాజు.